శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఏ సంవత్సరం అయినా సరే మే నెలలో జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఒక రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో ఇలాగా ప్రతి ఒక్కరి జన్మానికి ఏదో కారణం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి జీవన విధానానికి చాలా వ్యత్యాసం, చాలా తేడా కూడా ఉంటుంది. అయితే కామన్గా కొన్ని లక్షణాలు ఒక సమయంలో, అంటే ఒక నెలలో జన్మించిన వారి మీద కానీ, ఒక వారంలో జన్మించిన వారి మీద స్వభావసిద్ధంగా కొన్ని క్యారెక్టర్సు, కొన్ని ఆలోచనలు, మనస్తత్వం ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకి మరి మే నెల అన్నది చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నటువంటి నెల. ఇక్కడ ఈ మే నెలలో జన్మించిన వారు వాళ్ళు ఏ రంగంలో ఉండడం అండి, ఏ ప్రాంతంలో ఉండడం అండి, వాళ్ళు నెంబర్ 1 స్థాయిలోనే ఉండాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక డామినేటెడ్ నేచర్ కలిగి ఉంటారు. అలాగే 10 మందిని కూడబెట్టుకొని వీళ్ళ యొక్క ఆధిక్యతని ప్రదర్శించుకుంటూ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే సొసైటీలో, సంఘంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలకి ఎదురొద్ది వాటి కొరకు పోరాటం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎంత పెద్ద పదవినైనా, ఎంత గొప్ప హోదానైనా వీళ్ళకి అక్కడ నచ్చనప్పుడు, లేదంటే అక్కడ వీళ్ళ మనస్తత్వానికి వేరే విధంగా జరుగుతున్నప్పుడు, అక్కడ ఒక అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కంపల్సరిగా ఎంత గొప్ప పదవైనా దాన్ని విడిచిపెట్టి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు గమనించినప్పుడు, అంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఈ ఐఏఎస్ అవ్వచ్చు, మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, కంప్లీట్గా వాళ్ళు పదవికి రాజీనామా చేసి రావడం జరుగుతుంటారు. అటువంటి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం గమనించినప్పుడు అందులో మే నెల ఎక్కువగా మనకి కనబడటం జరుగుతుంటుంది. అంటే ఆ నెలలో జన్మించిన వారికి సూర్యుడు అత్యంత బలవంతుడై ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వైపు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే అప్పుడు వేడి కూడా రోజు రోజుకి పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క స్టేటస్ కానీ, వీళ్ళ యొక్క భవిష్యత్తు కానీ, వీళ్ళ యొక్క హోదా కానీ పుట్టిన స్థాయికి నుంచి నెమ్మదిగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ పెరగడంలో చాలా వరకు వీళ్ళకి శత్రువులు కూడా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కడున్నా పెరుగుతూ ఉంటారు. అలాగే చాలా నిజాయితీగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఎక్కడైతే అవినీతి లేదో, ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ కంపల్సరీగా ఒక విధమైనటువంటి వ్యతిరేక వర్గం వాళ్ళు తయారవడం, శత్రువులు తయారవడం జరుగుతుంటుంది. ఇతన్ని ఎలాగైనా ఈ పదవి నుంచి తప్పించాలి, ఇక్కడ నుంచి దూరం చేయలేనటువంటి ఆలోచనలో ఏదో ఒక సంబంధం లేని విషయం, ఆ విషయం, ఈ విషయం మొత్తం మీద జాతకుడిని అన్పాపులర్ చేసి అతనికి చికాకు వచ్చే విధంగా ప్రవర్తించి అతన్ని స్వచ్ఛందంగానే అతని పదవి అతను వదులుకునే విధంగా చాలామంది ఇతన్ని వ్యతిరేకంగా మోసం చేయడం జరుగుతుంటారు. సో ఇవన్నీ ఇతని ప్రారంభ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎంత నిజాయితీగా వాళ్ళు ప్రయత్నం చేసి కష్టపడి పరీక్షలు పాస్ అయ్యి ఆ సర్వీస్లోకి రావడం జరుగుతుంటారు. కొంతమంది ఏదైనా ఒక పెద్ద సంస్థను స్థాపించి ఒక వ్యాపారాన్ని ప్రారంభించి 10 మందికి విద్య అందిద్దామనో, వైద్యం అందిద్దామనో, న్యాయం అందిద్దామనో ఒక సర్వీస్ లాంటిది, ఒక సొసైటీ లాంటిది స్థాపించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కడన్నా మానవుని యొక్క నైజం ఏంటంటే ధనం సంపాదించాలి, మనం మాత్రమే బాగుండాలి అన్నటువంటి బలహీనుల్ని అనగదొక్కాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే బలహీనుల్ని పైకి తీసుకురావాలి, సొసైటీలో అట్టడుగు ఉన్న వాళ్ళకి మంచి వైద్యం కానీ, మంచి విద్య కానీ మంచిది అందించాలనే ఉద్దేశంతో వీళ్ళ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల అక్కడ విభేదించి వేరే చోటకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా వీళ్ళు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతుంటారు. అయితే ఒకటి, చాలా వరకు నిజాయితీ ఉన్న చోట, అభివృద్ధి ఉన్న చోట, వీళ్ళకి అనుగుణంగా ఉన్న ప్రాంతాల్లో కంపల్సరీగా వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అది సాధారణంగా ఏంటంటే ఉన్నత స్థాయి కుటుంబంలో, కొంత జమీందారీ కుటుంబం కానీ, ప్రభుత్వ సర్వీస్లో ఉన్నటువంటి, అంటే ఇతను పుట్టిననాటికి వాళ్ళ పేరెంట్స్ బాగా స్థిరపడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల కూడా వీళ్ళు ఆ విధంగానే రావడం జరుగుతుంటుంది. అంటే మరికొంతమంది కామన్గా ఏంటంటే ఒక పల్లెటూళ్ళు, అంటే మామూలు గ్రామీణ ప్రాంతంలో సాధారణ కుటుంబంలో, రైతువారీ కుటుంబంలో కానీ అలాగా సంబంధించినటువంటి ఈ జమీందారీ కుటుంబంలో కానీ అలా జన్మించిన వాళ్ళు
ఎక్కువగా భూముల మీద, ధనం మీద, లోకల్ రాజకీయాల మీద ఎక్కువ పట్టు సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక పక్క జీవితంలో వ్యవసాయుడిగాను, భూములు పండించడంలోనూ, భూములు సంపాదించడంలోనూ కష్టపడుతూ సాధారణ ప్రజానికి అంటే తన వరకు, తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిధి వరకు వాళ్ళకి ఏదో అందించాలనే ఉద్దేశంతో పాటు తన యొక్క గ్రామాన్ని, లేదంటే తన యొక్క ఊరిని, తను ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అంటే ఎక్కువగా ఆ పరిసరాలు రోడ్లు వేయించడం కానీ, మంచి విద్య అందించడం కానీ, మంచి కాలువలు, మంచి చెట్లు, ఎక్కువగా వీటి ప్రకృతిని కూడా ప్రేమించడం వల్ల ఈ విధంగా వారు అభివృద్ధి చెందుతూ, వారి యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతూ నెమ్మదిగా ఎదుగుతారన్నమాట. ముందుగా వాళ్ళ గ్రామం, తర్వాత రాష్ట్రం, తర్వాత దేశం, ఈ విధంగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇదే నెలలో జన్మించిన వాళ్ళు సాధారణ స్థాయిలో జన్మించి దేశ ప్రధానులుగా కూడా వెళ్ళడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఏదైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే వాళ్ళు ఈ నెంబర్ 1గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నిజాయితీ ఉంటుంది. ధన విషయంలో మాత్రం చాలా పొదుపుగా, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంతో అవసరమైతే తప్ప మనీని ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉంటారు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చాలా ఎక్కువగా పిల్లల యొక్క చదువుకో, పిల్లల యొక్క పెళ్ళిళ్ళకో ఎక్కువగా వీళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సాధారణ విషయంలో మాత్రం సింపుల్గానే వాళ్ళ జీవన విధానం సాగుతూ ఉంటుంది. బట్ అన్ని సౌకర్యాలు కలిగి ఉంటారు. చాలా వరకు జీవితంలో పెద్దలు అందించినటువంటి ఆస్తిని అలాగే ఉంచి వీళ్ళు సంపాదించిన దాన్ని తర్వాత తరం వారికి అందించడంలో ఎక్కువగా వీళ్ళు కష్టపడుతూ మిగతా వాళ్ళకి సుఖాన్ని అందించే విధంగా కూడా ఈ రాశి వారు ఎక్కువగా ఈ మే నెలలో జన్మించిన వారు మనకు కనబడుతూ ఉంటారు. బట్ ఏదైనా వీళ్ళ యొక్క స్థితి, వీళ్ళ యొక్క పేరు బాగా వీళ్ళు చనిపోయినా కూడా చాలా సంవత్సరాల దాకా వీరి కోసం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలామంది ఉండడం జరుగుతుంది. స్వస్తి.